ఓ వైజ్ఞానిక భారతం, పురోగమిస్తున్న భారతం ఉదయించింది. అన్నిటినీ మించి కాలం విలువ తెలిసిన భారతం ఉదయించింది. మన భారతదేశ భవిష్యత్తుకి కాలమే మూలం, అదే అమూల్యం, అదే ఆధారం, అదే ప్రాణం. ఈ యువ భారతం చట్ట విరుద్ధంగా ఎప్పుడూ ప్రవర్తించదని నా నమ్మకం. 18 నిమిషాలు లేట్ రా. ఈ విద్యా భారతం సక్రమమైన మార్గాన్ని అనుసరిస్తుందని, అడ్డదారులు తొక్కదని నా విశ్వాసం. చక్కని నాగరికతను, సమాజ స్పృహను ఈ నవ భారతం నుంచి జనత ఆశిస్తోంది. మన భారతదేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీ అడుగుజాడలు ఎందరికో ఆదర్శం కావాలి. మీ యువతరం సాధించింది, సాధిస్తున్నది, సాధించబోయేది మా అందరికీ గర్వకారణం, ఎంతో గర్వకారణం. మన దేశ బంగారు భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. Now, the Vice Chancellor will confer the degree. Prakash Kumar. I love you.
నొప్పిగా ఉందా? కొద్దిగా. నిన్నటికంటే ఎక్కువగా ఉందా? సిస్టర్, బ్లడ్ తీసి యూరిక్ యాసిడ్ టెస్ట్ కి పొటాషియం టెస్ట్ కి పంపించండి. వస్తాను. డాక్టర్, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? నన్ను పెళ్లి చేసుకుంటారా? ఇక్కడేం చేస్తున్నావు? రూమ్ దాటి రావద్దని చెప్పానా? డాక్టర్, సూటిగా అడుగుతున్నాను, మన పెళ్ళెప్పుడు? అడిగి చెప్తాను. ఎవరిని? మా శ్రీవారిని, మా పిల్లల్ని. ఓ, మీకు పెళ్ళైపోయిందా? అయితే నన్ను పెళ్లి చేసుకోరన్నమాట. మరి ఇంతకాలం నన్ను ఎందుకు ఉంచారు? కేవలం విరిగిపోయిన కాళ్ళు చేతులు బాగు చేయడానికి ఇన్ని ఎక్స్రేలు, ఈ బోన్ మ్యారో టెస్ట్లు, ఈ పొటాషియం టెస్ట్లు, యూరిక్ యాసిడ్ టెస్ట్లు, అది ఇది ఇవన్నీ ఎందుకు? ఎలాగో పెళ్లి చేసుకోనన్నారు, మరి ఇంకా నన్ను ఎందుకు ఉంచారు? ఇవన్నీ ఏమిటి? ఎలా చెప్పాలో తెలియడం లేదు. సూటిగా చెప్పండి. యాక్సిడెంట్లో తగిలిన గాయం గురించి నాకు బాధ లేదు. అది చాలా వరకు నయమైపోయింది. మరి అన్ని యాక్సిడెంట్ కేసులకి కొన్ని రొటీన్ టెస్టులు చేస్తాం. అలాగే నీకు చేశాం. స్ప్లీన్ చాలా ఎన్లార్జ్ అయింది. బ్లడ్ టెస్ట్ చేశాం. దాంట్లోనే మొదట మేము డిటెక్ట్ చేశాం. బోన్ మ్యారో టెస్ట్, యూరిక్ యాసిడ్ టెస్ట్, తర్వాత కాల్షియం టెస్ట్, పొటాషియం టెస్ట్ అన్నీ చేశాం. క్రానిక్ మైలాయిడ్ ల్యూకేమియా అని అప్పుడే కన్ఫర్మ్ అయింది. క్రానిక్ మైలాయిడ్ ల్యూకేమియా అంటే ఏమిటి? క్యాన్సర్ ఇన్ బోన్ మ్యారో, లింఫ్ నోడ్స్ అండ్ స్ప్లీన్. నువ్వు ఇన్నాళ్ళు బ్రతుకుండడమే మాకు ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది? అడ్వాన్స్డ్. ఇంకా ఎన్ని రోజులు నీ శరీరం తట్టుకుంటుందో నేను చెప్పలేను. ఇంట్లో చెప్పే వచ్చావా? చావడానికి పుడుతుంటారు ఇలాంటి వాళ్ళు. అమ్మా, ఆకలేస్తుందమ్మా. నాకు తెలుసమ్మా, డాక్టర్ గారు చెప్పారు. అన్నం పెడతావా?
ఏమైంది బాబు? ఒంట్లో బాగలేదా? డాక్టర్ని పిలవనా? మ్హూ. నిద్ర పట్టలేదు. కాఫీ తాగుతారా? మీకు ఎప్పుడైనా ఒంటరిగా ఉండాలనిపించిందా? నాకు అనిపిస్తుంది. ఉన్నట్టుండి ఒక అమ్మాయి వచ్చి నువ్వు 4 రోజుల్లో చచ్చిపోతావు అని చెప్తే తట్టుకోలేకపోయాను తెలుసా. అది అమ్మని చూస్తుంటే, మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఇప్పుడే చచ్చిపోవాలనిపిస్తుంది. కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. నాకు అర్థమైంది ఎక్కడికి వెళ్ళాలని. ఒంటరిగా ఎక్కడికైనా. నన్ను దాటి వెళ్ళమని చెప్పండి చూద్దాం. ప్రభా, అడ్డులే. నన్ను తన వెంట తీసుకువెళ్ళమని చెప్పండి, లేదా తనని వెళ్ళొద్దని చెప్పండి. ప్రభా ప్లీజ్. ఎలాగండి? వాణ్ణి ఈ పరిస్థితిలో ఒంటరిగా పంపించి నేనిక్కడ ఎలా ఉండగలను? అందుకే అక్కడ కూడా ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తానని ప్రామిస్ చేశాడు కదా. అయినా వాడు ఎలా ఉన్నాడో ఏమిటో తెలియక నేను ప్రాణాలతో ఎలా ఉండగలను? నేను ఉండలేను. బాబును పంపలేనండి. ప్రభా అమ్మా, నన్ను చూడు. నీకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాడు చావబోతున్నాడు. నీ బాధ నాకు అర్థమైంది. కానీ నా బాధను కూడా కొంచెం నువ్వు అర్థం చేసుకో అమ్మా. నేను ఇక్కడే ఉంటే రోజు రోజు చేస్తానమ్మా. నా వల్ల మీరు పడే బాధను చూస్తూ కుళ్ళి కుళ్ళి చేస్తానమ్మా. నాకు అలా చావడం ఇష్టం లేదు. ప్రశాంతంగా చావాలని కోరుకుంటున్నాను. అది తప్ప? అయితే పంపించమ్మా, ధైర్యంగా పంపించు.